ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మిథున రాశి తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పునర్వసు నక్షత్రం 3 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 2 పాదాలు, అలాగే ఈ యొక్క శతభిషం ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు. మిథున రాశి మిథున లగ్నం కిందికి వస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క జూపిటర్ గురువు మీ యొక్క రాశిలోనే ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది వృత్తిలోనూ, సొసైటీలోనూ, జీవిత భాగస్వామితోనూ. ఎందుకంటే గోచారంలో గురువు 1వ ఇంట్లో యోగించాడు, జన్మరాశిలో యోగించారు. దీని మూలంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సొసైటీలో మీరు మావారు అనుకున్న వాళ్ళందరూ దూరం అవ్వటం. అది కూడా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇదే సప్తమ స్థానాన్ని శని కూడా తన దశమ వీక్షణ ద్వారా చూస్తున్నాడు. శని మీకు మిథున లగ్నం వారికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి యోగించాడు. అష్ట కష్టాలు, మీ వాక్యం మీకు ఇబ్బందికరంగా మారుస్తాడు. సో ఇక నెక్స్ట్ ప్లానెట్ తీసుకున్నట్లయితే మీకు కేతు వచ్చేసి మిథున రాశి వారికి తృతీయంలో ఉన్నారు. భక్తి పెరుగుతుంది, దైవానుగ్రహం దొరుకుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, మౌన స్వభావంతో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ షైన్ అవ్వాలని తెలుస్తుంది. అలాగే ఎక్కువ శాతం జర్నలిజం, మినీ మీడియా రంగాలలో ఉంటారు. బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్, అలా వీటిల్లో ఉన్న వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు ఇక కుంభరాశి అనగా మీకు భాగ్యంలో ఉన్నాడు. మిథున రాశి వారికి భాగ్యంలో ఉండడం తండ్రికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రయాణాలలో అలసటలు ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆవేశంతో పుణికిపుచ్చుకున్న అవలక్షణాలు యాడ్ అవుతాయి. దీని నుంచి బయటపడాలంటే ఏకైక ఆయుధం మీ యొక్క అమ్మవారి దీక్షని తీసుకోవాలి. అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడే మీకు మంచి జరుగుతుంది. దీనికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే చండీ హోమం, చండీ పారాయణం చేసుకున్నట్లయితే దీని యొక్క ఫలితం మనకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. మైనస్ పోతుంది, ప్లస్ యాడ్ అవుతుంది. శని భగవంతుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాడు. ఉద్యోగాలు పోవడం కానీ, లేకుంటే శాలరీస్ డిలే అవ్వడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్స్ తీసేయటం కానీ, అలాగే వైమానిక రంగంలో పనిచేసే వరకు కూడా స్ట్రెస్ రిలాక్సేషన్ దొరక్క కొంచెం స్ట్రెస్ ఎక్కువై వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ రాసేవారికి కూడా వైమానిక రంగంలో ఉద్యోగాల కోసం కావచ్చు, వాయు సంబంధమైనటువంటి ఏ బిజినెస్ చేసేవాడికైనా కావచ్చు, ఏ లెక్చరర్లైనా కానీ, ఏదైనా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్టులలో లెక్చరర్స్ అయినా సరే వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కామన్గా టోటల్గా చెప్పాలంటే ప్రజలంతా ఈ సంవత్సరం వాయు సంబంధమైనటువంటి దోషాలతోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు మిథున రాశి వారికి 5th హౌస్ను మీ యొక్క జూపిటర్ చూస్తున్నారు, గురువు చూస్తున్నారు. సంతానాలేమి, వివాహంలో లేట్ అవ్వటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సప్తమంలో జీవిత భాగస్వామితో గొడవలు రావటం, సొసైటీలో కూడా మీరు షైన్ అవ్వకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి మీకు భాగ్యస్థానాన్ని చూస్తారు. ఇక్కడ కూడా సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావటం, ఆ దాయాదులతో వర్గపోరు రావటం, అలాగే ఆస్తి తగాదాలు ఇలాంటివి ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి మిథున లగ్నం వారికి స్వస్తి.